Summer holidays vandachu, நம்ம GT Holidays vandachu. GT Holidays, South India's #1 travel brand. What hits me and adigite sync sound. Yeah, sync sound was లేకపోతే ఎన్ని అవ్వదు. నేను ఎక్కడ న్యాచురల్ అనిపించింది అంటే నేను కనెక్ట్ అయింది అంటే బికాస్ ఒక ఆడియన్ హ్యాస్ టు కనెక్ట్ ఒక 2.5 hours లో ఎక్కడో దగ్గర వాడు హిట్ అయితే 2.5 hours కనెక్ట్ అవుతాడు. నేను ఫస్ట్ కనెక్ట్ అయింది లైక్ పైన టెర్రస్ మీద వాళ్ళిద్దరు మాట్లాడతారు లైక్ అదే ట్యాంక్ గురించి. దట్ వాస్ ద మెయిన్ పాయింట్. నాకు సింక్ సౌండ్ అని తెలిసింది, అక్కడ తెలిసింది. ఐ గాట్ ఇట్. ఓకే, ఇది సింక్ సౌండ్. దట్ కనెక్టెడ్ మీ. ఇట్స్ న్యాచురల్ పాయింట్. ఎందుకంటే మీరు డబ్బింగ్ చెప్తే ఒకలా ఉంటది, సింక్ సౌండ్ చేస్తే ఒకలా ఉంటది. హౌ టఫ్ ఫర్ యూ అంటే లైక్ సినిమా బండి కూడా మీరు చేయడం మేబీ ఈజీ అయిపోయి ఉంటుంది. అంటే నాకు సింక్ సౌండే సినిమా. అంటే సినిమా సెట్ లో కెమెరా లేకపోతే సినిమా తీయలేం కదా, అలాగే సింక్ సౌండ్ లేకపోతే కూడా సినిమా తీయలేము నా ప్రకారంగా. దట్ ఇంపార్టెంట్. సౌండ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ ఏ సినిమా. బట్ నౌ డేస్ ఈ తెలుగు కానీ మేబీ మలయాళంలో ఎక్కువ ఫాలో అయి ఉండొచ్చు. బట్ తెలుగు ఆడియన్స్ ఈ నేటివిటీ కనెక్టివిటీకి మెయిన్స్ డబ్బింగే అలవాటు అయిపోయింది పీపుల్ కి. సింగ్ సౌండ్ లో డబ్బింగ్ అలవాటు లేదు. అంటే నాకు పరదాకి యాక్చువల్ డబ్బింగ్ చేసాము. బట్ అంటే అది చాలా చాలా అంటే న్యాచురల్ గా రావడం చాలా అంటే ఇట్స్ నువ్వు ఇట్స్ నాట్ ఓన్లీ ఇప్పుడు మనం ఒకలా మాట్లాడతాం, మన గొంతు ఒకలా మాట్లాడుతుంది. బయటికి వెళ్ళినప్పుడు మన గొంతు టెక్స్చర్ ఒకలా ఉంటుంది. ద టెక్స్చర్ ఆఫ్ ద వాయిస్ ఒకలా ఉంటుంది. ఒక రోడ్ మీద ఒకలా ఉంటుంది, ఒక హిల్ మీద ఒకలా ఉంటుంది, ఒక బీచ్ మీద ఒకలా ఉంటుంది. అలా ఆ టెక్స్చర్ ఆఫ్ ద వాయిస్ యూ కాంట్ క్రియేట్ ఇన్ ద డబ్బింగ్. డబ్బింగ్ లో ఫుల్ క్లోజ్డ్ రూమ్ కదా అది నీకు బేసికల్. అది ఇంపాసిబుల్. సో నువ్వు ఇట్స్ ఇంపాసిబుల్ టు క్రియేట్ వాట్స్ దేర్ ఆన్ ద సెట్. అందుకే వేరే సినిమా డబ్బింగ్ అంటే వేరే సినిమా చేయడమే కంప్లీట్లీ. ఇంకొక సినిమా మొత్తం ఫస్ట్ స్క్రాచ్ నుంచి ఇంకొక సినిమా చేయడం లాగే ఉంటుంది. సో సింక్ సౌండ్లో అదే ఇంప్రవైజేషన్స్ చేయడానికి కూడా యాడ్ ఆన్స్ ఉంటాయి. న్యాచురల్గా కొన్ని ఇన్స్టెంటెస్ వస్తాయి, అవన్నీ క్యాప్చర్ అవుతాయి నీకు. అండ్ నౌడేస్ చాలా కష్టం అనిపిస్తుంది కానీ సింక్ సౌండ్ ఈజ్ మోర్ డిసిప్లైన్ ప్రాసెస్. అంటే సెట్ లో సైలెన్స్ ఉంటుంది. సెట్ లో సైలెన్స్ ఉంటే యాక్టర్స్ కి ఎంత కాన్సన్ట్రేషన్ ఉంటుంది తెలుసు యాక్టింగ్ మీద. గోల్గా ఉంటుంది. లేకపోతే సెట్ మా సెట్ అంతా సైలెన్స్ అంటూ ఉంటాం బేసికల్ కంప్లీట్ గా. అందరూ ఎవరు మాట్లాడరు. అప్పుడు నీకు ఓన్లీ యాక్టర్స్ కూడా పర్ఫామ్ చేయడానికి మంచి స్కోప్ దొరుకుతుంది. లైక్ దట్ ఈస్ సైలెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న సెట్. అది సింక్ సౌండ్ వల్ల సింక్ సౌండ్ కాబట్టి సైలెంట్ గా ఉంటారు, ఇంకేం చేయలేక. సింక్ సౌండ్ కాకపోతే ఆబ్వియస్లీ మాట్లాడతారు. సో ఆ సింక్ సౌండ్ వల్ల దేర్ ఇస్ డిసిప్లిన్ ఆన్ ద సెట్ అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా చాలా యాడ్ ఆన్ అవుతుంది. ఇది కూడా ఒక యాంగిల్. చచ్చినట్టు ఉండాలి, ఎవడు కదలకూడదు కదా, ఎలా ఉండాలి లిటరల్లీ. ఫోన్లు అన్ని సైలెంట్ లో పెట్టుకోవాలి, ఒక చిన్న పిన్ డ్రాప్ కూడా కింద పడకూడదు. డూ యూ యాక్సెప్ట్ లైక్ బాహుబలి, పుష్ప లాంటి ఫిలిమ్స్ సింక్ సౌండ్ తో చేయగలరా? చేయొచ్చు. How could it be? Maybe if it is possible, do you visualize how could it be? Maybe బాహుబలి లాంటి గ్రాండియర్ ఫిలిమ్స్ ని ఆ ఫైట్ సీక్వెన్సెస్ ఎవ్రీథింగ్. అంటే యూ హ్యావ్ 100 mics ఆన్ ద సెట్. చాలా మైక్స్ ఉంటాయి. ఓల్డ్ చేయొచ్చు. దట్ ఈస్ మలయాళంలో ఒక ఫిల్మ్ చేశారు అలాగే. మోహన్ లాల్ పేరు తెలియదు. బిగ్ ఫిల్మ్, ఇట్స్ 100 crore ఫిల్మ్. దే డిడ్ సింగ్ సౌండ్. I can't name the film right now, but మన్యం పులి ఏమో నాకు తెలీదు. దే డిడ్ సింగ్ సౌండ్ అండ్ పాసిబిలిటీ ఉంది. అంటే అసలు పాసిబుల్ లేదన్నట్టు లేదు కానీ డెఫినెట్లీ దే కెన్ డూ ఇట్. ఇప్పుడు హాలీవుడ్లో చాలా పెద్ద పెద్ద ఫిల్మ్స్ అన్న సింక్ సౌండ్ చేస్తారు నీకు. యా. సో దట్ అంటే దట్ వాల్యూ ఎడిషన్ ఇస్ అంటే ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. సో సింక్ సౌండ్ పెద్ద సినిమా అంటే సింక్ సౌండ్కి ఇంకా నెక్స్ట్ లెవెల్ బడ్జెట్ ఉంటుంది. అంటే యూ హ్యావ్ 100 mics ఆన్ ద సెట్. ప్రతిదీ రికార్డ్ అవుతుంది నీకు. ఎక్కడ పడితే మైక్స్ ఉంటాయి నీకు. సౌండ్ ఇంజనీర్ కి పగిలిపోతుంది. సో టు క్యాప్చర్ ఎవ్రీథింగ్ ఆన్ సెట్ అండ్ సైలెన్స్, అంత డిసిప్లిన్ ఉండాలి, చాలా డిసిప్లిన్ ఉండాలి. దట్ షుడ్ బి దేర్. గుడ్ సైలెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అబ్బా. ఎంత హాయిగా ఉంటుంది సెట్ సైలెంట్ గా ఉందనుకో, ఎంత హాయిగా ఉంటుంది అంటే. నాకు అసలు హాయిగా నేను ఎక్కువ అరుస్తా సెట్లో. జనరల్లీ నేనే ఎక్కువ రెడీ అంటూ ఉంటా. బట్ వన్స్ ద సీన్ ఈస్ హ్యాపెనింగ్ ఇట్ షుడ్ బి లైక్ పిన్ డ్రాప్ సైలెన్స్ బేసికల్లీ. ఎవ్రీబడి ఈజ్ ఫోకస్డ్ ఆన్ ద సీన్ వాట్స్ హ్యాపెనింగ్. సో చాలా పని కూడా చాలా ప్రొడక్టివ్గా జరుగుతుంది సైలెంట్గా ఉంటే సెట్.
లైక్ వాట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్ మీ చైల్డ్హుడ్ నుంచి ఇంపాక్ట్ చూపించారు, లైక్ వాళ్ళ సీన్స్ కానీ ఆర్ ఎల్స్ ఎస్పెషల్లీ యూ అబ్జర్వ్డ్ యాజ్ అన్ ఆడియన్ హౌ దే మేకింగ్, అంటే లైక్ ఈ సీన్ ఎలా చేశారు వాళ్ళు అనేవి ఏమైనా మీరు పర్సనల్గా ఫీల్ అయింది పాయింట్ అవుట్ చేసిన ఏమైనా గుర్తున్నాయా? చిన్నప్పటి నుంచి నాకు ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ మణిరత్నం గారు. మణిరత్నం సినిమాలు చూసే పెరిగాను. ఎప్పుడు చెప్తూ ఉంటా మణిరత్నం సినిమాల తర్వాత నేను సినిమాలు చూడడం లైక్ ప్రాపర్గా ఫిల్మ్ మేకింగ్ మీద ఇంట్రెస్ట్ ఇవన్నీ క్రియేట్ అయింది నాకు. ఐ ఆల్వేస్ అంటే స్పెసిఫికల్లీ ఒక షార్ట్స్ అంటే నాకు అమృత సినిమాలో దెర్ ఈస్ వన్ సింగిల్ షాట్ ఆఫ్ ద స్టార్టింగ్ ఆఫ్ ద ఫిల్మ్ వేర్ ఆ చిన్న పాప అలా పరిగెట్టుకుంటూ అలా స్కూల్లో వచ్చి అలా సింగిల్ టేక్లో మొత్తం ఇంట్రడక్షన్స్ అన్నీ అవుతాయి. సో అంటే నాకు రాజమౌళి గారు ఫస్ట్లో సినిమాలు చాలా ఇష్టం నాకు. ఈగ వాజ్ అ క్లాసిక్ ఫిల్మ్ మేకింగ్, అసలు బ్రిలియంట్ ఫిల్మ్. సింహాద్రి యు టాకింగ్ అబౌట్ టేకింగ్ ఆర్ ఎల్స్ ఐడియా ఆఫ్ ద కాన్సెప్ట్? ఐడియా ఈజ్ ఆల్వేస్ బ్రిలియంట్, టేకింగ్ కూడా అసలు బ్యూటిఫుల్ ఇంటర్వెల్ బ్లాక్ ఆఫ్ ఈగ నాకు ఇప్పటికీ అసలు చాలా చాలా గట్టిగా ఉంటుంది అది. సో అంటే నేను అంటుంది, నేను చిన్నప్పుడు నా ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉండేదంటే చిన్నప్పుడు ఐ యూస్ టు వాచ్ ఆర్ సినిమా బేసికల్. అప్పట్లో హలో బ్రదర్, హలో బ్రదర్ టైంలో నాగార్జున అంటే నా బిగ్గెస్ట్ ఫ్యాన్ అప్పట్లో బేసికల్లీ. దాని తర్వాత పవన్ కళ్యాణ్, ఖుషి తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చారు, దాని తర్వాత మహేష్ బాబు, దాని తర్వాత దాంతో స్లోగా నాకు తెలుగు సినిమా అంటే ఇవే. నాకు ప్రాపర్ సినిమాలు అంటే నాకు ప్రాపర్ కమర్షియల్ సినిమాలు. అతడు నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, అతడు సినిమా వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్. సో దాని తర్వాత స్లోగా ఐ ఎక్స్ప్లోర్ టు తమిళ్ సినిమా. మన తెలుగు సినిమాలన్నీ చూసి తమిళ్ కమల్ హాసన్ గారి బ్రహ్మచారి, తెనాలి, సతీ లీలావతి వాజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్స్. నేను ఇప్పటికి చెప్తా, అసలు ఉంటుంది ఆ సినిమా సతీ లీలావతి. తెలిసి చూసా గుర్తుంది అసలు క్రేజీ కామెడీ. కానీ ఆ కమల్ హాసన్ గారు చేసిన ఒక దశలో ఆయన చేసిన కామెడీ ఫిల్మ్స్ అసలు నెక్స్ట్ లెవెల్ స్టఫ్ అన్నమాట. ఎక్స్ప్రెస్, అసలు క్రేజీ ఫిల్మ్స్. ఆ ఫిల్మ్స్ అన్నీ నాకు చాలా ఇష్టం బేసికల్లీ. సో ఒక పాయింట్ ఆఫ్ టైం మలయాళం సినిమా మనకి, ఇంకా మలయాళం సినిమా ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యేందుకు ఏంటది కుంభలింగి నైట్స్ నుంచి, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం మలయాళం సినిమా అంతే. అక్కడి నుంచి అప్పటి నుంచి నాకు అంజలి మీనన్ చాలా ఇష్టం. నాకు మంజాడుక్కురు ఫస్ట్ ఫిల్మ్, దాని తర్వాత ఉస్తాద్ హోటల్ తన రైటింగ్ బేసిక్. ఉస్తాద్ హోటల్ మై ఫేవరెట్ ఫిల్మ్ అసలు. నేను బెంగళూరు డేస్ మీకు సినిమా హిట్ అయిన తర్వాత నేను తెలుసు, కానీ నేను బెంగళూరు డేస్ కోసం నా థియేటర్ ఫస్ట్ రోజు ఐ వాజ్ వెయిటింగ్ ఫర్, మీకు బాహుబలి సినిమా ఎలా వెయిట్ చేశారో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ బెంగళూరు డేస్ టు కమ్ అవుట్, బికాస్ ఐ నో అంజలి మీనన్స్ వర్క్ బిఫోర్. ఐ నో దట్ ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బిగ్గెస్ట్ హిట్. నాకు అంటే ఐ వాజ్ వెయిటింగ్ అనమాట అలా ఆ ఫిల్మ్ కోసం. అంటే డూ యు నో, నేను ఐ లైక్ ఆ ఫిలిం తర్వాత నేను బెంగళూరులో వెళ్ళాలి, నేను ఉండాలి అనుకున్నాను ఆ ఫిలిం. సో నాకు అంటే ఇప్పుడు నాకు బోయపాటి గారి సినిమా భద్ర చాలా ఇష్టం. నాకు ఫస్ట్ సినిమా చాలా చాలా ఇష్టం. అంటే చూసావు కదా నా ఫిలింలో ఐ లైక్ వెరీ వెరీ న్యూ ఏజ్, వెరీ స్మాల్ ఫిలిం. ఐ లైక్ వెరీ కమర్షియల్ ఫుల్ ఫిలిం. చాలా తక్కువ ఉంటుంది అలాగా. అంటే లైక్ హూ లైక్ బోత్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ నాకు ఇష్టం. But the problem is, if you want to deal with the big stars here, you have to compromise your story as well. ఎందుకు అలా లేదే? అంటే ఇప్పుడు సపోజ్ పోకిరి సినిమా స్టోరీ కాంప్రమైజ్ అయ్యారంట పూరి జగన్నాథ్ గారు. మేబీ ఎక్కడ దగ్గర ప్రొడ్యూసర్ ఒక సీన్ అక్కడ అలా లేదే. సింహాద్రి సినిమా పూరి కాంప్రమైజ్ అయ్యారంటవా అందరూ స్టోరీ తీయడానికి? కమర్షియల్ సినిమా తీయడం చాలా కష్టం, నాట్ ఎన్ ఈజీ. స్టోరీ కాంప్రమైజ్ అయ్యి సినిమా ఎవరు తీసిలేడు. అంటే లైక్ వై ఐ డిస్కస్ రీసెంట్ గా మొన్న నేను కోన వెంకట్ గారిది ఇంటర్వ్యూ చేసా. ఐ డిస్కస్ విత్ హిమ్ అనమాట. లైక్ ఇలానే స్టోరీల గురించి వీటి గురించి మాట్లాడుతుంటే నిన్ను కోరి నాని గారిది ఇట్స్ అ కంప్లీట్ స్లో పేస్ రొమాంటిక్ ఫిలిం. ఇట్స్ అ డిఫరెంట్ ఫిలిం, ఒక ఫీల్ గుడ్ హార్ట్ ఫిలిం. దే వాంట్ టు ఇన్వాల్వ్ ద ఫైట్ సీక్వెన్స్ ఇన్ దిస్ ఫిలిం. అసలు నెసెసరీ లేదు. నాని గారు అపోజిట్ దట్, బట్ ఎండ్ ఆఫ్ ద డే హీ యాక్సెప్టెడ్ లైక్ దట్ బికాస్ అంటే లైక్ ఇది ఆయన చెప్పిందే. బికాస్ వై
ఫైట్ సీక్వెన్స్ ఇన్వాల్వ్ చేశారంటే హిందీ డబ్బింగ్ రైట్స్ కోసం ఫైట్ సీక్వెన్స్ పెడితేనే వాళ్ళు తీసుకుంటారు రైట్స్ ని అని చెప్పేసి వాళ్ళు ఆ ఫైట్ సీక్వెన్స్ ని ఇన్వాల్వ్ చేశారంట. సో దే యాక్సెప్టెడ్ నాని గారు యాజ్ వెల్, బికాస్ నాని గారు ఈస్ ద కైండ్ ఆఫ్ హ్యూమన్, స్టోరీ ఏం కావాలో అది ఇస్తారు కానీ స్టోరీకి అవసరం లేదో పెట్టుకోరు. కానీ ఇక్కడ ప్రొడక్షన్, డైరెక్షన్, ఆర్ఎల్స్ రైట్స్, ప్రొడ్యూసర్, వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్స్ వచ్చేసరికి సినిమాని ఎంతో కొంత డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది కదా. సో మేబీ ఈ 2 కాబట్టి మీరు చేసిన సినిమా బండి ఆర్ఎల్ శుభం కాబట్టి మీరు చేసిన ప్రొడక్షన్ టీమ్ వాజ్ న్యూ ఎంగేజ్ పీపుల్. వాళ్ళు సినిమా చంపాలని చూడరు, అలా అని వాళ్ళు చంపారు అనట్లేదు నిన్నుకోరి, వాళ్ళు రా ఫిలిం ని అలా పీపుల్కి అందించాలనుకుంటారు కదా. బట్ మీ హార్ట్ లో వచ్చేసి ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ టు మేక్ ఏ సమ్ కమర్షియల్ ఫిలిం, రాజమౌళి గారి లాంటి ఫిలిం కానీ. అంటే రాసేటప్పుడే ఆలోచిస్తాం కదా. అంటే నేను అంటుంది ఆన్ పేపర్ ఓన్లీ, ఎవరు యాడ్ చేయక్కర్లే, నేనే యాడ్ చేసి ఇస్తా, అదే అంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ లాగే ఆలోచిస్తా వెన్ ఐ వాంటెడ్ టు డూ దట్. నాకు కావాలి ఐటమ్ సాంగ్, లేకపోతే నేను చేయలే, కావాలి అక్కడ ఐటమ్ సాంగ్ కావాలి. ఐటమ్ సాంగ్ ఎందుకు రావాలి, అక్కడ ఎక్కడ పడుతుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఐటమ్ సాంగ్ నేను వద్దు కదా సినిమా డిస్టర్బ్ చేసేస్తారు అంటే, నేను ఇప్పటికింగా నా వయసు, లేకపోతే ఇప్పుడు సినిమాలో ఐటమ్ సాంగ్ వచ్చినప్పుడు ఐ సా పీపుల్ డాన్సింగ్, జనాలు థియేటర్కి వెళ్ళి డాన్స్ చేయడం చూసాను నేను. దట్ ఈస్ సినిమా, దట్ ఈస్ ఆల్సో ఏ సినిమా. అంటే ఐటమ్ సాంగ్ వచ్చి ఎవడు బయటకు వెళ్ళిపోలేదు థియేటర్ బయటికి. ఇమాజిన్ ఒక సాంగ్ వచ్చినప్పుడు కొంతమంది అంటారు కదా, పాట వచ్చిన బయటకు వెళ్ళిపోతారు, పాట వర్కౌట్ అవ్వకపోతే బయటకు వెళ్తారు. సపోజ్ పాట అద్దరిపోయే పాట వచ్చింది అనుకోండి, ఆ పాయింట్ జనాలు థియేటర్ ముందు డాన్స్ చేస్తారు. ఏది 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 పెద్ద థింగ్? సినిమా ఇస్ సెలబ్రేషన్ కదా. సో హవ్ యూ కీప్ దట్. ఇప్పుడు సడన్గా సాంగ్ వచ్చేస్తే ఎవరికి నచ్చదు. అది రావడం నాకు రీసెంట్లీ నాకు పుష్ప 2లో నాకు ఐ లవ్ ద సాంగ్స్ ప్లేస్మెంట్స్ అసలు. అంటే ప్రతి ఆ కచ్చక్ సాంగ్ కూడా నీకు స్టోరీలో లింక్ ఉంటుంది. శ్రీవల్లి సాంగ్ కూడా అన్నిటికీ స్టోరీలో లింక్ అయి ఉంటుంది. దట్ ఈస్ హౌ గ్రేట్ కమర్షియల్ రైటింగ్ ఈజ్. అంటే ఎందుకు పెడుతున్నాం ఆ సాంగ్కి మీనింగ్ ఏంటి, స్టోరీలో ఎందుకు వస్తుంది, అవన్నీ కరెక్ట్గా ఇన్బిట్ చేసుకుని దట్ ఈస్ సినిమా. నాకు ఇమాజిన్ నీ సినిమా థియేటర్లో విజిల్స్ వేసి డ్యాన్స్ వేస్తున్నారు, థియేటర్ ముందుకు వెళ్తున్నారు, దట్ ఈస్ సినిమా ఐ వాంటెడ్ టు మేక్. అంటే అలాంటి సినిమా నాకే ప్రొడ్యూసర్ కన్నా నేనే ముందు పెడతారు, అవ్వచ్చు సార్ ఇక్కడ పెట్టాల్సింది, ఇక్కడ ఆడియన్స్ పల్స్ తెలుసు నాకు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఎ డైరెక్టర్ షుడ్ నో దట్ ఆడియన్స్ పల్స్ కూడా ఇంపార్టెంట్ కదా చాలా. అంటే దట్ ఈస్ సపోజ్ నా కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐ విల్ మేక్ సంథింగ్ వెరీ కమర్షియల్ అండ్ ఐ విల్ మేక్ సంథింగ్ సినిమా బండి కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఆల్సో, విచ్ ఈస్ వెరీ రూటెడ్, స్మాల్, సింపుల్ ఫిల్మ్. I like to make both kind of films. It's very important. అంటే నాకు ఐ లవ్ సినిమా యాజ్ ఎ సినిమా. నాకు సినిమా ఇష్టం బేసికలీ, ఎలాంటి సినిమా అయినా ఇష్టం నాకు. నేను ఐఎమ్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ క్లాక్ వర్క్, లైక్ స్టాన్లీ కుబ్రిక్ ఇష్టం, డారెన్ ఆరోనోఫ్స్కీ ఇష్టం, డేవిడ్ ఫించర్ ఇష్టం. లైక్ నాకు చాలా ఇరాన్ అంటే అదర్ లైక్ చాలా ఇష్టం నాకు. అదర్ లైక్ చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ లాంటి సినిమాలు ఇష్టం. లైక్ ఐ వాంట్ టు మేక్ ఒక ఫెస్టివల్ ఫిల్మ్ కూడా చేద్దాం ఉంటుంది నాకు. ఐ వాంట్ టు గో టు కాన్స్, అక్కడ ఒక డాక్యుమెంటరీ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఇష్టం. అంటే నాకు సినిమా ఇష్టం, అంటే నాకు అది ఏ సినిమా అయినా పర్లేదు. ఐ వాంట్ టు ఇన్వాల్వ్ మై అకిరాస్ ఫిల్మ్స్ ఇష్టం నాకు. అలా అంటే అంటే మన సినిమా ఇన్వెంట్ ఎప్పుడైందబ్బా, 100 years బ్యాక్. చిన్నది అంటే వెరీ భక్త ప్రహ్లాదతో వెరీ చిన్న, అంటే చాలా ఎక్స్ప్లోర్ అవ్వాల్సింది బోల్డ్ ఉంది సినిమా. అంటే పెయింటింగ్ కానీ స్కల్ప్చర్స్ కానీ చాలా ఎన్నో సంవత్సరాలు ఇన్వెన్షన్ బేసికలీ. సినిమా ఈజ్ ఎ వెరీ న్యూ మీడియం చెప్పాలంటే, చాలా ఉంది ఎక్స్ప్లోర్ చేయాల్సింది. ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ బేసికలీ. సో ఐ వాంట్ టు నో హౌ డూ యూ డీల్ విత్ ద ఫిలిం, లైక్ ఎడిట్ వెర్షన్లో ఈ టెంపోని ఎలా మేనేజ్ చేస్తారు? లైక్ స్లో పేస్డ్ కానీ లేదంటే హై టెంపోస్ని కానీ ఎడిట్ వెర్షన్లో ఎలా మెయింటైన్ చేస్తారు మీరు ఫిలిం యొక్క గ్రాఫ్ని? అంటే ఎడిటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే లైక్ నేను ఎక్కువ విన్నది ఏంటంటే ఎడిట్ టేబుల్లో చాలా గొడవలు అవుతాయని విన్నా. లైక్ ఎడిటర్ గుడ్ పర్సన్ అయ్యి ఉంటే వీ హ్యావ్ టు డిస్కస్ విత్ ద ఎడిటర్. లైక్ ఎందుకు ఉంచాలనేది మనం రీజన్ చెప్పాలి, వాళ్ళు ఒక రీజన్ చెప్తారు, ఇది బాగాలేదని చెప్తారు, దానికి మీరు ఒక జడ్జ్మెంట్ ఇచ్చే ఇలాంటివి ఏమైనా డిస్కషన్స్? అంటే నేను ధర్మేంద్ర గారితో ఎడిటింగ్, నా సినిమా బండి ధర్మేంద్ర గారే, పరదా ధర్మేంద్ర గారు, దీనికి ధర్మేంద్ర గారు. సో తెలుసు ఎడిటింగ్ ప్రాసెస్. అంటే నేను ఎలా ఉంటుందంటే
నా ప్రాసెస్ రవితేజ గారు ఫస్ట్ సినిమా బండికి ఇద్దరు చేశారు ఎడిటర్స్. ఫస్ట్ నేను ఎడిటర్ దానికి సినిమా బండికి. నేను 6 months చేసే ఎడిటింగ్ కూర్చొని. నాకు ఎడిటింగ్ వచ్చు. సో నాకు చిన్నప్పటి నుంచి నా ఫిల్మ్స్ అని నేనే ఎడిటింగ్ చేసుకునేవాడిని బేసికల్, నా షార్ట్ ఫిల్మ్స్ అన్ని. సో ఒక్కసారి ఎడిటర్కి ఇచ్చాక నేను సినిమాని ఎలా చూస్తానంటే సినిమా నుంచి బయటకు వచ్చేస్తాను. నేను సినిమా చేసేసిన తర్వాత ఎవరో డైరెక్ట్ చేసిన సినిమాలా చూస్తాను నేను ఎడిటర్ ఎలా ఉంటుంది, ఎడిటర్ గారు మ్యూజిక్ లేకుండా సార్ ఇక్కడ మ్యూజిక్ లేదేంటి సార్ అంటాను నేను. మ్యూజిక్తో చూస్తాను సినిమాని. మధ్యలో బ్లాంక్ స్క్రీన్లు వస్తాయి, మధ్యలో కొన్ని రఫ్గా ఉంటాయి. నేను అలా చూడలేను సినిమాని. నేను ఎలా చూస్తానంటే సినిమాని ఆడియన్ టికెట్ కొనుక్కొని చూసే ఎవడో సినిమా తీసాడు చూస్తాను నేను అలాగా. ఐ కెన్ ఇది వర్కౌట్ అవ్వకపోతే నేనే ఎక్కువ చెప్తా, సార్ డిలీట్ చేసాను సార్ ఈ సీన్ అసలు బాగా నేను మర్చిపోతా. ఐ విల్ బీ అన్ ఎడిటర్. నేను ఈ సినిమా డైరెక్ట్ చేసిన విషయమే మర్చిపోతా. ఐ విల్ బీ అన్ ఆడియన్. ఎడిటింగ్ చేసినప్పుడు మోస్ట్లీ ఆడియన్ లాగే చూడడానికి ట్రై చేస్తా సినిమా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను చాలామంది చూపిస్తా సినిమా కూడా. అంటే ఒక రఫ్ ఎడిట్ అయ్యాక ఒక చిన్న ఎడిట్ అయ్యి బేసికల్లీ ఎలా ఉందో సినిమా ఒక ఫీడ్బ్యాక్ కోసం చూసుకుంటే, ఎందుకంటే నాకు వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూడడం చాలా ఇంపార్టెంట్. మన సినిమా మనం ఎన్నిసార్లు చూస్తాం, 100 సార్లు చూస్తాం, అర్థం కాదు. ఆ వర్కౌట్ అవుతుందా లేదా అర్థం కాదు, ఆ కామెడీ వర్కౌట్ అవుతుందా అర్థం కాదు. సో అందుకే నేను ఐ రివ్యూ ప్రాసెస్ ఈజ్ వెరీ వెరీ పెద్ద ప్రాసెస్. మాకు ప్రతి వాళ్ళకి చూపిస్తాం సినిమాని, ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాం, ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఏది వర్కౌట్ అవుతుంది. సో అలా చాలా చాలా. అండ్ ఆ ఎడిటింగ్ ఐ గివ్ కంప్లీట్ ఫ్రీడమ్ టు మై ఎడిటర్. ఫస్ట్ కట్ ఎడిటర్కే ఇచ్చేస్తా. బికాజ్ see what I believe is director should do director job. నాకన్నా ఎడిటర్కి ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది డెఫినెట్లీ కదా. సో మ్యూజిక్ ఎక్కువ నాలెడ్జ్ మ్యూజికల్గా ఉంటుంది. డైరెక్టర్ పని ఏంటంటే ఆల్ క్రాఫ్ట్స్ వాళ్ళకున్న ఫ్లెష్ని లాగాలి నువ్వు. దట్ ఈస్ డైరెక్టర్స్ జాబ్. నువ్వు అందులోనే వేలు పెట్టి అక్కర్లేదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఒక యాక్టర్ దగ్గర నుంచి యాక్టర్ని లాక్కోవాలి. ఒక ఎడిటర్ టాలెంట్. నువ్వు ఎడిటర్ని ఎందుకు పెట్టుకుంటావు? టు నో హిస్ క్రాఫ్ట్. తన నుంచి నాకు నీ అవుట్పుట్ రావాలి. సో తన ఎడిటింగ్ కానీ ఇవన్నీ ధర్మేంద్ర గారు బ్యూటిఫుల్ ఎడిటర్ ఫస్ట్ నుంచి. లైక్ ద వే హీ కట్స్, ద వే హీ అసలు చాలా చాలా నేర్చుకోవచ్చు ధర్మేంద్ర గారి దగ్గర నుంచి. సో ఐ లెర్న్. నాకు ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ క్రాఫ్ట్లో నేను ఆడియన్గా అవ్వడము, అదే నేను ఎవ్రీ క్రాఫ్ట్ ఐ రెస్పెక్ట్ బేసికల్లీ. నేను అందరిలో దూరిపోయి సరే ఇది నేను చేస్తాను అది ఎవరిలో దూరం. నేను ఎవ్రీ క్రాఫ్ట్ని హౌ బెటర్ ఐ కెన్ గెట్ ఆన్ ఫర్ దిస్ ఫిల్మ్ అనేది చూస్తాను బేసికల్లీ. I'll ask you some questions rapid fire laga, but about the crafts only. Yeah. Particular ఒక film or else if you define scene is well and good, film ఏ క్రాఫ్ట్ నచ్చిందో చెప్పాలి. Comes under lighting, tone, color palette ఇలాంటివి అంటే ఏ ఫిలిం యూ లైక్ ఇట్? ఇప్పుడు కలర్ ప్యాలెట్ గురించి అంటే లైక్ ఏ ఫిలిం అని చెప్పాలి? లైక్ ఆర్ ఎల్స్ లైటింగ్ పోనీ కలర్ ప్యాలెట్ ఇస్ డీప్ డిస్కషన్ అయ్యి ఉంటే ఒకవేళ లైటింగ్ ఎంత అంబియన్స్ చాలా కళ్ళకింపుగా ఉండే ఫిల్మ్స్ అని చెప్తాం కదా, అకార్డింగ్ టు యూ అంటే నాకు మళ్ళీ తిప్పి ఆలోచించినా నాకు మణిరత్నం గారి ఫిల్మ్స్ నేను ఇప్పటికి యువ సినిమా, నాయకన్, అసలు సఖీ, ఆ ఫ్రేమ్స్ కానీ డిజైన్స్ కానీ, రావణ్లో షార్ట్స్ ఉంటాయి అసలు నాకు నిజంగా చెప్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నాకు ఆ ఐశ్వర్య పడిపోయే షాట్లు కానీ, ఆ ఉసిరే పోయి అక్కడి నుంచి వాటర్ నుంచి అలా లెగడం కానీ, అవి స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు సీరియస్లీ దిస్ ఈజ్ సినిమా అనిపిస్తుంది. అంటే దిస్ ఈస్ కదా సినిమా అని. అంటే గురువు మణిరత్నం అంటే అది అంత ఇష్టం నాకు. మణిరత్నం అంటే నాకు ఎలాంటి సినిమాలన్నీ చూస్తాం, మణిరత్నం గారి సినిమా చూడగానే మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్, మళ్ళీ బాగా నేర్చుకోవాలి, మనం సినిమా నేర్చుకోవాలి అనిపిస్తూ ఉంటుంది నాకు బేసికల్లీ. సో అంటే నాకు అంటే ద ఫ్రేమ్స్ కానీ ఇది కానీ కలర్స్ కానీ బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేస్తారు అసలు. ఎడిటింగ్ వైజ్ అది కూడా మళ్ళీ మణిరత్నం అంటారా? ఎడిటింగ్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ ఒక క్రాఫ్ట్ బాగుంది అంటే ఒకటి చెప్తా నేను. అంటే ఇది ఎడిటింగ్ ఈజ్ ఇన్విజిబుల్ క్రాఫ్ట్. ఒక సినిమాలో ఎడిటింగ్ బాగుందని చెప్పరు, సినిమా బాగుంటే ఎడిటింగ్ బాగున్నట్టు.
సినిమా నేను ఇదే నమ్మేవాడిని, బట్ నాది పర్స్పెక్టివ్ ఎప్పుడు మ్యాచ్ వస్తుంది తెలుసా? కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ అనే ఒక డైరెక్టర్ వచ్చిన తర్వాత నేను అంటుంది నీకు ఎడిటింగ్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ కట్స్ వల్ల నీకు తెలుస్తుంది ఎడిటింగ్ ఓకే ఎడిటింగ్ చేశారు అని. ఈవెన్ అంటే పోకిరి బ్రిలియంట్ ఎడిట్ అని చెప్తా, అందులో ఎడిటింగ్ ఏముంది సినిమా స్టోరీ చెప్పాడు కదా. స్టోరీ చెప్పడము అండ్ స్టోరీ తిప్పడం కూడా ఎడిటింగే. ఎడిటింగ్ అనేది ఇన్విజిబుల్ అవ్వాలంటున్నా. వెన్ యూ డజంట్ నోటీస్ దట్ ఎడిటింగ్ జరిగింది అని, దట్ ఈస్ ద గుడ్ ఎడిటింగ్. ఈవెన్ సినిమాటోగ్రఫీ ఆల్సో. సినిమాటోగ్రఫీ చూస్తున్నావు, ఈ షార్ట్ చాలా బాగుందిరా అనుకోకూడదు అక్కడ. నువ్వు ఆ షార్ట్ జరుగుతున్నప్పుడు ఫీల్ అవ్వాలి, నువ్వు ఇమోట్ అవ్వాలి, నువ్వు ఫీల్. నేను అప్పుడప్పుడు బ్యూటిఫుల్ షార్ట్ దొరికింది అనుకో, ఇక్కడ అవసరం లేదు ఆ షార్ట్, అదే డామినేట్ చేయకూడదు. సి ఎవ్రీ క్రాఫ్ట్ షుడ్ టెల్ ఎ స్టోరీ. ఎడిటింగ్ షుడ్ టెల్ ఎ స్టోరీ, సినిమాటోగ్రఫీ టు టెల్ ఎ స్టోరీ. ఆడియన్స్ చూస్తున్నప్పుడు నార్మల్ సినిమా ఎవరికి చూపిస్తున్నాం? ఫిల్మ్ మేకర్ చూపించట్లేదు సినిమా, ఆడియన్స్ చూపిస్తున్నాం సినిమా. ఆడియన్కి సినిమా తర్వాత ఆడు సబ్ కాన్షియస్లీ అన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి వాడికి, కానీ సినిమా తర్వాత మాట్లాడేది స్టోరీ. నువ్వు కంట్లో నీళ్ళు తెచ్చుకున్నావా సినిమా, లేకపోతే నవ్వేవా, ఇవన్నీ ఈ క్రాఫ్ట్స్ అన్నీ వాడికి అనవసరం. నువ్వు ఎడిటింగ్ ఎలా చేసావా, సినిమాటోగ్రఫీ ఎలా పెట్టావు అనవసరం. వాడికి ఇన్విజిబుల్గా అవ్వాలి ఆ క్రాఫ్ట్. ఏమి ఆడికి సినిమా నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక అద్భుతమైన సినిమా చూసాను అనాలి. ఎడిటింగ్ బాగుందని చెప్పకూడదు, సినిమాటోగ్రఫీ బాగుందని చెప్పకూడదు. కానీ రివ్యూస్ అన్ని వచ్చేసిన తర్వాత సాంగ్స్ బాగున్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, హీరోస్ ఆ సీన్ బాగుంది, లాస్ట్ డీప్ అనలైజ్ చేస్తే వస్తాయి. అంటే అలా చూడడం అలవాటు అయిపోయింది. యాక్చువల్లీ నేను నార్మల్ గా వచ్చి అరే ఏడ్చామా బాగుంది ఆ సినిమా ఒక వర్డ్ లో చెప్పడం మానేసి అసలు ఇంటర్వెల్ ముందు బ్యాంగ్ 20 minutes ఉంటది భయ్యా అని ఇలా చెప్పడం అలవాటు అయిపోయింది. ఈవెన్ నేను హ్యాపీ ఫీల్ అవ్వాలి. సినిమా ఈ సినిమా ఎంటైర్ సినిమాని నచ్చే విధంగా ఉండాలి. పర్టికులర్ 10 minutes అక్కడ మాత్రమే వీళ్ళు పనిచేశారా, ఈ డైరెక్టర్ ఈ సినిమాటోగ్రఫీ వీళ్ళు ఆ 10 minutes పనిచేశారా? కాదు కదా. అండ్ అదే నాకు ఈ మధ్యన ఏంటంటే, నువ్వు ఒక సినిమా చేసావు అనుకో, నువ్వు రివ్యూవర్గా చూపిస్తావు, ఫిలిం క్రిటిక్స్ సినిమాని అనలైజ్ చేస్తారు ఇలాగా, ఇక్కడ ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఇక్కడ అది టూ మచ్ వెళ్ళిపోయింది మైండ్లోకి. మనం జడ్జ్ చేయలేం అబ్బా మన సినిమాలని. అంటే ఒక 10 మంది ఫిల్మ్ మేకర్స్ అందరూ కూర్చొని చాలా మాట్లాడతారు. మనం అందరూ కన్నా ఆడియన్స్ చాలా తెలివైన వాళ్ళు, చాలా 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 తెలివైన వాళ్ళు. దే నో వాట్ ఈస్ వర్కింగ్, వాట్ ఈస్ నాట్ వర్కింగ్. మనం వి కాంట్ అనలైజ్ ఫిల్మ్స్. నిజంగా సినిమాని అనలైజ్ చేసేది ఆడియన్నే చెప్పగలడు ఆ సినిమా బాగుందా లేదా అని. మనం ఎంత అనలైజ్ చేసేసి డీప్గా ఇది చేసి అది చేసేసి దాన్ని ఏదో చేస్తాం. కానీ నువ్వు నిజంగా నాకు ఆడియన్లా చూడడం మనం నేర్చుకోవాలి సినిమా. వెన్ డిడ్ యూ వాచ్ ఎ ఫిలిం? నువ్వు చిన్నప్పుడు ఇమాజిన్, చిన్నప్పుడు నువ్వు సినిమా ఇండస్ట్రీకి రాలే, పట్టించుకో, సరదాగా టికెట్ వెళ్ళి నువ్వు ప్రపంచం మొత్తం ఏదో జాబులు ఉన్నారబ్బా. ఒకడు ఐటీ చేస్తున్నాడు, ఒకడు ఏదో ఇండస్ట్రీకి వెళ్తున్నాడు, వేరే వేరే జాబ్స్. సినిమా టైం పాస్ అంతే. సరే టికెట్ కొనుక్కొని వస్తాడు వాడు రియల్. మనం ఏంటి సినిమాల్లోనే పెరిగాం. సినిమా ప్రతి షాట్ ఈ షాట్ ఇలా కాదు, ఇలా లాగ్ ఉంది, ఇక్కడ వర్కౌట్ అవ్వద్దు, ఇంత అనలైజ్ కాదు వాడికి. వాడు వస్తాడు, సినిమా చూస్తాడు, వెళ్తాడు అంతే. వాడు జడ్జ్ చేయగలడు కరెక్ట్గా. బికాజ్ క్రాఫ్ట్ అన్నది అదే, అందుకే బ్యూటిఫుల్ సినిమా మీడియం అన్నది ఎందుకు అంత బ్యూటిఫుల్ అయింది. బికాజ్ ఇప్పుడు మా సినిమా టెక్నికల్ చెప్పాలంటే శుభం సినిమా కొంతమంది రివ్యూస్ కొన్ని పాయింట్అవుట్ చేశారు. బేసికలీ కొద్దిగా వర్కౌట్ అవ్వట్లేదు, అది వర్కౌట్ అవ్వట్లేదు, ఇది వర్కౌట్ అవ్వట్లేదు. ఇక్కడ నార్మల్ ఆడియన్స్ ఎంజాయ్ చేశారు సినిమాని. వాడికి తెలియదు, అంటే ఒకటి వాళ్ళు చెప్పలేరు ఈ పాయింట్ వర్కౌట్ అవుతుంది, ఇది వర్కౌట్ అవుతుంది అంటే వాళ్ళు దే కాంట్ స్పెసిఫికల్లీ టెల్. దే డోంట్ నో ద టెక్నికల్ నాలెడ్జ్, బట్ టర్మింగ్ చెప్పలేకపోవచ్చు, బట్ దే నో ద సెన్స్ బేసికల్లీ. అంటే ఒకటి మనం టూ మచ్ అనాలిసిస్ చేయడం వల్ల కూడా చాలా ప్రాబ్లం వస్తుంది. ఫిల్మ్ మేకర్స్ వల్ల కూడా మనం అది అక్కడి నుంచి బయటకు వచ్చి ఆడియన్లా చూడాలి సినిమాని. ఆడియన్నే రియల్ జడ్జ్ సినిమాకి. వాడు ఎంజాయ్ చేస్తే నీ సినిమా వెళ్ళినట్టే. ఇప్పుడు చాలామంది రివ్యూవర్స్ కొన్ని సినిమాలు బాగాలేదన్నా కమర్షియల్లీ డబ్బులు వచ్చాయి, బికాజ్ ఆడియన్ లైక్డ్ ఇట్ బేసికల్లీ. సో ఆడియన్లా చూడడం అన్నది వస్తే చాలా ఇంపార్టెంట్ ఏమో అనిపిస్తుంది. మనం కొన్నిసార్లు వీ హ్యావ్ టు అన్లర్న్ థింగ్స్ టు వాచ్ ఎ ఫిలిం. వాచింగ్ ఏ ఫిలిం ఈజ్ ఎ బిగ్ పెద్ద మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం మన సినిమాని. అది మనకి శాపమో తెలియదు. ఈ సినిమాల ఇండస్ట్రీలో వల్ల సినిమాని ఎంజాయ్ చేయలేకపోతున్నాం. ఎక్కువ అనలైజ్ చేసేసి దాన్ని కూర్చొని రాసేసి ఇది వర్కౌట్ అవుతుంది, అది సినిమాని
ట్రూగా హానెస్ట్గా మంచి చూసి మనం మన పేరెంట్స్ వాళ్ళు చాలా లక్కీ, ఎందుకంటే వాళ్ళు ఇంకా సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారు. మనం ఆ స్పేస్లో ఉండాలనిపిస్తుంది. ఇన్నోసెన్స్ దట్ ఇన్నోసెన్స్ వీఆర్ లూజింగ్ ఇట్. ఫైనల్ వెర్డిక్ట్ అంటే లైక్ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రాఫ్ట్, యాక్టర్. లైక్ ఇప్పుడు మీరు సినిమా బండి అనుకోండి, వాళ్ళకి నాన్ యాక్టర్స్ అని చెప్తా, నాన్ యాక్టర్సే కదా వాళ్ళు, అంటే దే డోంట్ నో అబౌట్ యాక్టింగ్, ఫస్ట్ టైం చేసిన వాళ్ళు. అది కంప్లీట్ డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఏం కావాలనేది మీరు రాబట్టుకోవడం. శుభం కూడా ఓకే, లైక్ శుభం కూడా అట్లీస్ట్ దే నో, హర్షిత్ కానీ 1-2 ఫిలిమ్స్ కెమెరా ఐడియా ఉంది, వీళ్ళందరూ 1 or 2 ఫిలిమ్స్ చేసిన వాళ్ళు. లైక్ మీ వరకు యాక్టర్ని డిఫైన్ చేస్తారు మీరు, సబ్ యాక్టర్స్గా డిఫైన్ చేస్తారు, ఈ కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు, ఈ కైండ్ ఆఫ్ యాక్టర్స్ ఉంటారు అని ఏమో డిఫైన్ చేస్తారా డైరెక్టర్ పరంగా? అంటే ఎలాగా అర్థం కాలేదు. అంటే లైక్ అరే వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ యాక్టర్స్, వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ యాక్టర్స్. లైక్ కమల్ హాసన్ గారిని ఒక యాక్టింగ్ డిఫైన్ చేస్తారు, చిరంజీవి గారిది ఒక యాక్టింగ్ డిఫైన్ చేస్తారు, లైక్ మహేష్ బాబు గారిది ఒక కైండ్ ఆఫ్ యాక్టింగ్ అని డిఫైన్ చేస్తారు. యాజ్ ఏ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్టర్ని ఎలా డిఫైన్ చేస్తారు మీరంటే? అంటే యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ క్యారెక్టర్సే కదా, వాళ్ళందరూ ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు నీకు బేసికల్లీ. అండ్ అంటే ఒక సినిమా చూసేటప్పుడు యూ హ్యావ్ టు కమ్అట్ బై దట్ క్యారెక్టర్ ఇన్ యువర్ మైండ్. బేసికల్లీ క్యారెక్టర్ ప్లే అవ్వాలి నీ మైండ్లో మోర్ దెన్ అన్ యాక్టర్. అదే హౌ యూ యాక్టర్ ఎంత ఇన్వాల్వ్ అయ్యారు ఆ క్యారెక్టర్లోకి, బయటకు వచ్చి ఇంత ఎంత స్టడీ చేసి ఇంత ఇన్వాల్వ్మెంట్ అయ్యి వెన్ యూ కమ్అట్. ఇప్పుడు మనం శ్రీనివాస్ గురించి మాట్లాడతారు, శ్రీవల్లి గురించి మాట్లాడతారు, వాళ్ళ పేర్లు బయటికి రావు బేసికలీ. అంటే నిజంగా మనం సినిమా గురించి మాట్లాడుతుంటే ఆ యాక్టర్ రావాలి బయటికి బేసికలీ. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఆ క్యారెక్టర్ బయటికి రావాలి. సో డిఫరెంట్ యాక్టర్స్ ఉన్నారు అంటే మన ఇండస్ట్రీలో. ఇది అంటే ఒకటి ఉంది, ఒక చిన్న థింగ్ ఇది. ఇప్పుడు విక్రమ్ బ్రిలియంట్ యాక్టర్, పవన్ కళ్యాణ్ ఈజ్ ఆల్సో బ్రిలియంట్ యాక్టర్. అంటే ఆబ్వియస్ తెలుసు అంటే, కానీ వర్సటైల్ రోల్స్ విక్రమ్ ఎక్కువ చేశారని మనం ఇష్టపడతాం. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న స్టామినా అంటే ఆ స్టార్డమ్ అంత ఈజీగా రాదు. యాక్టింగ్ ఎన్నో సినిమాలు చేశారు కదా, అది యాక్టింగ్ ఎంతో బాగా చేస్తేనే అలా అది చాలా కష్టం రావడం. అంటే వర్సటైల్ రోల్స్ చేయడం ఒక పక్కన పెడితే, ఒక నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ మహేష్ బాబు గారికి కానీ అలాంటి స్టార్డమ్ రావాలంటే చాలా యాక్టింగ్ వచ్చి ఉండాలి. దట్ ఈజ్ అంటే ఇప్పుడు ఖుషి ఆ మ్యానరిజమ్స్ కానీ ఇది కానీ చేసే ఇది కానీ ఎంతో టాలెంట్ ఉంటే కానీ అది రాదు బయటికి. ఎంతో యాక్టింగ్ అది మనకి చాలా అంటే మనం జనరల్లీ వీ అప్రిషియేట్ రజనీకాంత్ ఈజ్ బ్యూటిఫుల్ యాక్టర్, కమల్ హాసన్ ఈజ్ ఆల్సో గ్రేట్ యాక్టర్, వర్సటైల్ యాక్టర్స్ బేసికల్లీ. అంటే కమల్ హాసన్ గారు డిఫరెంట్ రోల్స్ చేశారు, కానీ ఆ స్టార్డమ్ రజనీకాంత్ గారు ఆల్సో డిఫరెంట్ రోల్స్ చేశారు బేసికల్లీ. అంటే నేనేమంటానంటే ఇవన్నీ అంటే మామూలుగా కూడా ఒక స్టార్డమ్ రావాలంటే బేసికల్లీ ఒక స్టార్డమ్ రావాలంటే చాలా కష్టం. అది ఎంతో యాక్టింగ్ టాలెంట్ ఉంటే కానీ రాదు ఆ స్టార్డమ్. అది నేను నమ్ముతా బేసికల్లీ. చాలా చాలా ఇంపార్టెంట్ అది. ఎన్ని వర్సటైల్ రోల్స్ చేసినా సరే స్టార్డమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటున్నాను బేసికల్లీ. అంటే స్టార్డమ్ రావడం చాలా చాలా కష్టం. నీకు అర్థమవుతుందా లేదా నేనేం చెప్తున్నాను? అంటే ఐ డోంట్ నో, హిట్టింగ్ ద ఆడియన్స్ ఇస్ డిఫరెంట్. మీరు అన్నది కూడా అంటే డిఫరెంట్ డిషెస్, డిఫరెంట్ ప్లేట్స్. అంటే ఒకటి చెప్తా, అంటే ఇది సింపుల్. ఇప్పుడు బిచ్చగాళ్ళ చేయడం, ఒక బిచ్చగాడు ఉన్నాడు అనుకో, బిచ్చగాళ్ళ ఫుల్ ఎనాక్ట్ చేయడం కొద్దిగా ఈజీ టాస్కే. నార్మల్గా సెటిల్గా పర్ఫామ్ చేయడం చాలా డిఫికల్ట్ టాస్క్. అంటే ఇప్పుడు చాలా అంటే నేను ఏం చెప్తున్నానంటే ఇది బిచ్చగాళ్ళ ఈజీ టాస్క్ అని చెప్పట్లేదు, కానీ అంటే మనకి చాలా కష్టం అంటున్నాను నేను. అంటే మనకి కొలమానాలు ఉన్నాయి, బిచ్చగాడు ఎలా బిహేవ్ చేస్తాడు కనిపిస్తూ ఉంటది ఎక్స్పెక్టేషన్. ఇప్పుడు ఒకడు ఆడిషన్కి వచ్చాడు అనుకో, వాడు ఫుల్ ఇంకా నాకు వచ్చిన పర్ఫార్మెన్స్ అన్ని ఇచ్చేస్తాడు, ఇంకా హై ఎమోషనల్ పర్ఫార్మెన్స్ ఇచ్చేస్తే అది కాదు. హై ఎమోషనల్ పర్ఫార్మెన్స్, ఈ స్పెసిఫిక్ క్యారెక్టర్స్
అది కొద్దిగా చెయ్యొచ్చు, కానీ నిజంగా సటిల్గా పర్ఫామ్ చేయడం, ఆ చరిష్మా రావడం, ఆ ఎనాక్షన్ చాలా కష్టం. అది చాలా చాలా కష్టం. అది ఓకే, అది అచీవ్ చేయడం అంత ఈజీ కాదు, చాలా చాలా కష్టం. అది అంటే ఈజీ రోల్స్ అంటే ఈ ఇలా 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 అయిపోయిన రోల్స్, లేకపోతే కొన్ని కంప్లీట్ డిఫరెంట్ రోల్స్ ఎనాక్ట్ చే అది కొద్దిగా, ఎందుకంటే అందులో క్యారెక్టర్లోనే ఉంటాయి అన్నీ, కానీ సటిల్గా ఒక ఖుషి లాంటి పవన్ కళ్యాణ్ గారు చేయడం అది చాలా కష్టం. అలాంటి యాక్టింగ్ చేయడం అది చాలా చాలా కష్టం. అది మనకు అనిపిస్తుంది కొద్దిగా అందులో వర్సటైలిటీ ఏముంది, అందులో పెద్దగా ఏం పర్ఫామ్ చేయట్లేదు, కానీ అలాంటి పర్ఫార్మెన్స్ చేయడం ఆడియన్స్ని మెప్పించడం, దట్ ఈస్ ఆల్. ఆడియన్స్ని మెప్పించడం కదా అది బేసికల్లీ. లైక్ అంటే మీరు చెప్పింది సింపుల్ మణిరత్నం గారి హీరోస్ వాళ్ళందరూ బాయ్ నెక్స్ట్ డోర్, సింపుల్ మ్యాన్స్, సింపుల్ హ్యూమన్స్. ఆ సింపుల్గా యాక్ట్ చేయడం, ఆడియన్స్ని మెప్పించడం చాలా 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 కష్టం. అది అంత ఈజీగా స్టార్డమ్ ఎవ్వరికి రాదు మన ఇండస్ట్రీ. స్టార్డమ్ వచ్చిందంటే ఏదో ఉన్నట్టు, అక్కడ చాలా చాలా టాలెంట్ ఉంటే కానీ అది రాదు మనకి బేసికల్లీ. నైస్, థ్యాంక్ యూ సో మచ్, వండర్ఫుల్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా థింగ్స్ని. హోప్ ఒక లైన్ ఏంటి పరదా గురించి ఏం చెప్తారా? లైక్ ఏంటి లైన్ ఏమని చెప్తారా? అంటే ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఆడియన్స్కి ఎవరైతే ఫిల్మ్ మేకర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పేస్తున్నారు ఈ కైండ్ ఆఫ్ జోనర్ ఎక్స్పెక్ట్ చేసారా అండి, ఇలా ఉంటుందని చెప్పి. శుభం కూడా మీరు అంతే, ఇట్స్ హారర్ కామెడీ అని చెప్పారు. ఇది కూడా ఏంటి ఆడియన్స్కి ఇది కైండ్ ఆఫ్ జోనర్ అనుకుని రండి అని ఏమని చెప్తారా? అంటే ఇప్పటివరకు ఈ సీన్ మీ కామెడీ ఫిల్మ్ చేశారు, నౌ ఐఎమ్ డూయింగ్ ఇన్ అ వెరీ సీరియస్ ఫిల్మ్, బేసికల్లీ వెరీ వెరీ సీరియస్ ఫిల్మ్. అంటే సీరియస్ కాదు, ఫన్ కూడా ఉంటుంది, బట్ ఐఎమ్ టెలింగ్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్. ఇట్స్ ఇంపార్టెంట్ ఫిల్మ్ రైట్ నౌ ఈ జనరేషన్లో. అండ్ అదే చాలా ఉంది సబ్జెక్ట్, అది ఇట్స్ వెరీ డీప్ సబ్జెక్ట్. అది చాలా మెటఫర్స్ చాలా ఉంటాయి సినిమాలో, పరదాలో. అంటే ఇట్స్ దట్ ఈస్ అ ఫిల్మ్ వేర్ అంటే నాలో నేను ఎందుకు మణిరత్నం ఫ్యాన్ అనేది పరదా చూసాక తెలుస్తుంది. బికాజ్ శుభం అండ్ సినిమా బండి ఇస్ మోర్ లైక్ ఫన్ గోయింగ్, బట్ వై ఐ లవ్ మణిరత్నం సో మచ్ పరదా విల్ సే. Nice. Thank you so much. All the best for your Parda as well. Yeah, thank you. So that's it guys. This is Ajamahi signing off. Summer holidays vandachu, நம்ம GT Holidays vandachu. GT Holidays, South India's #1 travel brand.